మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలంటూ వైసీపీ గుంటూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత అంబటి మురళి తీవ్ర విమర్శలు చేశారు. మొక్కజొన్న కొనుగోలు చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర దళారీగా మారిపోయి దోచుకుంటున్నారంటూ ఆరోపించారు. మంత్రి అచ్చెన్నాయుడుకు కమిషన్స్ వెళుతున్నాయని కూడా ఆరోపించారు. మద్దతు ధర ఇవ్వకపోతే రైతు కన్నీటిలో ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు అంబటి మురళి. మీరు గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, అచ్చెన్నాయుడు గారు మీరు ఎందుకు చేతులెత్తేశారు? మద్దతు ధర కొనలేమో, డబ్బు లేదు ప్రభుత్వం దగ్గర చెప్పడానికి. మీ శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర ఇంటర్నేషనల్ బ్రోకర్ కనుక, దళారీ మాఫియాకు గ్యాంగ్ లీడర్ కనుక ఇంతవరకు ఒక కొనుగోలు కేంద్రం తెరవలేదు. ఒక్క బస్తా 2400 చేసి కొన్నది లేదు. కానీ మీ శాసనసభ్యుడు దళారీల మాఫియా గ్యాంగ్ లీడర్ ధూళిపాళ నరేంద్ర స్వయంగా దళారీ. కాకాని వెంకటరత్నం పేరు మీద ఫీడ్ ప్లాంట్ పెట్టి సంఘ డైరీలో 1400 లగాయితూ 1650 వరకు వేలాది లక్షలాది బస్తాలు కొని దానిలో పెట్టుకొని ఉన్నాడు. ధూళిపాళ నరేంద్ర అనుచరులు మరి కొన్నూరు నియోజకవర్గంలో 1400 నుంచి 1650 రూపాయలకు మొక్కజొన్న కంటూ ఉన్నారు. ఇది రైతు కంట కన్నీరు కదా అని అడుగుతా ఉన్నా.